బలమెవ్వడు కరిరాజుకున్ బలమెవ్వడు సుగ్రీవాదులకున్ బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్ బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. కాబట్టి ఎవరు రక్షిస్తున్నారు నిన్ను? మీకు భయం లేదా? మీకు వెనకాల సెక్యూరిటీ లేదు, ఎలా తిరిగేస్తున్నారు అని నన్ను ఇంటర్వ్యూల్లో అక్కడ అడుగుతూ ఉంటారు. సరదాగా ఏం చెప్తారు చెప్పనా? ఊరికే గురువు గారు మీరు ఆనందిస్తారని ఏం చెప్తారంటే, ఆ బాటిల్ ఒకసారి నీ బయటికి చిన్న బయటికి అది అలా పెట్టే అని పెట్టి పర్లేదు. నేనేమంటానంటే, ఆ బాటిల్లో ఉంది మ్యాటర్, ఆ బాటిల్లో ఉంది వాటరు, నా దగ్గర ఉంది మ్యాటరు, యూ విల్ సీ లేటర్. మరి ఎలా మీకు భయం లేకుండా అంటే వీళ్ళందరినీ మనోహరంగా చెప్పి మనోహరంగా వెళ్ళిపోతారేమో. కానీ నాకైతే ఒక లక్ష్యం ఉంది నాన్న పిల్లలు. నా లక్ష్యం ఏమిటంటే ఇదం భ్రామ్యం ఇదం ఛాత్రం. ఖచ్చితంగా ఈ ధర్మము ఈ దేశము రక్షించబడాలి. వేల లక్షల మంది ఎందరో మహాత్ములు బలిదానం చేస్తే, ఎందరో త్యాగం చేస్తే, అంటే కొన్ని మనం చెప్పుకుంటే మనకే బాధ కలుగుతుంది గతంలో జరిగింది చెప్పుకుంటే. ఎందుకంటే నీచులు రాక్షసులైనటువంటి వారు, వేదం యొక్క విలువ తెలియనటువంటి వారు, ధర్మం అంటే ఏంటో తెలియని వారు మనల్ని పరిపాలించి పీడించి ఎంతో నాశనం చేశారు. కానీ ఇలాంటి పెద్దలు మహాత్ములు ఇంకా ఈ 2026 సమయంలో కూడా ఎంతమంది వేద విద్యార్థులు చూస్తున్నామంటే నాకు కడుపు నిండిపోతూ ఉంది. కాబట్టి మీరందరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీరందరూ కూడా భాగ్యవంతులు అనే విషయం మర్చిపోకూడదు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? మీరు నిన్న ఊరికే మీకు సరదా కోసం చెప్తున్నా. మొన్న ఎయిర్పోర్ట్లో దిగాను. దిగితే జబర్దస్త్లో నటించే ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు రామ్ ప్రసాద్. గురుగారు ఆయనతో ఫోటోలు దిగుతున్నారు, నాతో దిగుతున్నారు. ఆ పిల్లవాడు వినయం కలిగిన వాడు. గురుగారు వెళ్ళకండి, నేను మీతో సెల్ఫీ దిగాలన్నాడు. అన్నాక సెల్ఫీ దిగాక అట్లే పట్టుకో, దాని వీడియో కింద మార్చు, రామ్ ప్రసాద్ అంటే తెలుసా నీకన్నా. మీరు ఆ వీడియో చూడండి, అతని ఎక్స్ప్రెషన్ కూడా బాగుంటుంది, మీరు నవ్వుతారు. చూసారా? నేను అన్న రామ్ ప్రసాద్ అని తెలుసా? తెలియదన్నాడు. అది అక్బరు చేత బంధింపబడిన రాణా ప్రతాప్ యొక్క ఏడుగు నాయన, దాని పేరు రామ్ ప్రసాద్. స్వామి భక్తి కలిగి ఆహారం మానేసి అక్కడ 14 అక్బర్ యొక్క ఏడుగులు చెప్పి వీరుడుగా ధీరోదాత్తుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప యోధుడి ఏడుగు పేరే రామ్ ప్రసాద్ అన్నారు. అతను మహదానంద పడిపోయాడు. మొన్న రాత్రి పోస్ట్ చేశాడు, నిన్న పొద్దున 35 లక్షలు, ఈ వారికి 56 లక్షల మంది చూసి ఉంటారు. అది విషయం ఏంటంటే, నేను ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, మనం పేరు పొందవచ్చు, పదవి పొందవచ్చు, కానీ ఇప్పుడు మన శశి ఏ శాఖ అన్నాడు? అది ఎలా వచ్చింది తెలుసా? మైత్రి చెప్పు, నువ్వు చెప్తావు తెలుసా? నీకు ఎవరికి తెలుసు? నువ్వు కాకుండా ఎవరన్నా కదా కదా. నేను మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక ఆయన ఇంట్లో ఒక రాయి నల్లగా, ఆయనకి తెలియదు దాని విలువ. ఆయన ఇంటికి ఒక గొప్ప ఆయన వచ్చాడు, గురువు గారు లాంటి వ్యక్తి వచ్చాడు. ఆ రాయి ఎక్కడ వాడుతుందంటే తలుపు గాలికి వెళ్ళకుండా అడ్డం పెట్టాడు. అది గురువు గారు చూసి ఏం చేస్తుందంటే, అదే గాలికి వెళ్ళిపోతుంది కదని అక్కడ పెట్టామన్నారు. ఆయన దీంతో ఇంకేం చేస్తున్నారు అన్నారు. ఎప్పుడైనా పండక్కి పాపానికి కుక్కడికాయలు వేయి కుట్టుకుంటున్నామన్నారు. దాన్ని తీసి కంసాలాన్ని పిలిచి దాని రాయి ఉంటుంది కదా, దాని మీద గీకితే ఎందుకని ఏంటది? బంగారపు ముద్ద. దేనికి వాడుతున్నాడు వాడు? తలుపు వెళ్ళకుండా గాలికి కుంకుడికాయ. మీకు అర్థమైందా? మనం బంగారం, కానీ మనం అలా కప్పబడిపోయి ఉన్నాం. అర్థమవుతుందా? మనం అంత విలువైన వాళ్ళం, అది మర్చిపోకండి. లోకంలో మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అర్థమైందా?
భగవద్గీతలో చెప్పినట్లుగా మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే సిద్ధానాం మాం తత్వతః. వేల కొద్ది మనుషుల్లో ఏ ఒక్కడో ఈ మార్గంలో ప్రయాణం చేస్తాడు. కాబట్టి 84 లక్షల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చినందుకు ఈ జన్మ కూడా సక్రమంగా భారతదేశంలో ఓ మంచి వంశంలో వచ్చి ఇలాంటి గురువుల దగ్గర వేద విద్యను నేర్చుకునే భాగ్యం వచ్చినందుకు మీరు ఎప్పుడు కూడా మీ లోపల పొంగు ఉండాలి, కుంగు ఉండకూడదు. అర్థమైందా? అంటే మనకి మాయా ప్రపంచం కదా. అబ్బా వాళ్ళు సినిమా చూస్తున్నారు, వాళ్ళు ఏదో సరదాలకు వెళ్తున్నారు, కానీ ఇది అందరికీ రాదు. అర్థమైందా? ఒక కథ చెప్పేస్తాను. ఒక ఆయన పుట్టాడు, పెరిగాడు, నోట్లో ఏ మాటలు రావట్లేదు. ఎవరు ఏం మాట్లాడి ఈ సాతులు గోపాలకృష్ణమాచార్యులు చెప్పారు. ఎవరైనా ఏం అడిగినా విశ్వం అంటాడంతే, ఏం చెప్పడు.